హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ట్ సైన్స్ మ్యూజియం చూసేద్దాము. అండ్ ఇవాళ వీడియో ఒక విజువల్ ట్రీట్ లాగా ఉండబోతోంది. ఫ్యూచర్ వరల్డ్ అని ఒక అద్భుతాన్నే క్రియేట్ చేశారు వీళ్ళైతే. దాని తర్వాత సూపర్ ట్రీ గ్రూవ్ లైట్ సౌండ్ షో కూడా ఈ వీడియోలో చూసుకుందాము. ప్రీవియస్ వీడియోలో మనం ఫ్లవర్ డోమ్ అండ్ క్లౌడ్ ఫారెస్ట్ చూసుకుని బే ఫ్రంట్ ప్లాజా షటిల్ స్టాప్ లో దిగాం కదా. ఇక్కడ నుంచి ఆర్ట్ సైన్స్ మ్యూజియం ఒక 10 minutes వాక్. సో ఇప్పుడు ఎలా వెళ్లాలో చూద్దాము. ఈ పాయింటే షటిల్ స్టాప్. మనం ఇక్కడే ఉన్నాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ లిఫ్ట్, ఎస్కలేటర్ అండ్ స్టేర్స్ ఉంటాయి. అవి తీసుకుని బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోతే బ్రిడ్జ్ నుంచి కొంచెం బ్యాక్ సైడ్ నడిస్తే అక్కడ ఒక సర్కిల్ ఉంది కదా, అదంతా వ్యూ పాయింట్. ఎంటైర్ గార్డెన్స్ బై ది బే సూపర్ గా కనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే మనం మెరీనా బే సాండ్స్ లోపలికి వెళ్ళిపోతాం. అక్కడ కనిపించేదే షటిల్ స్టాప్. దాని నుంచి ఇలా స్ట్రైట్ గా వస్తే ఇక్కడ మనకి స్టేర్స్, ఎలివేటర్ అండ్ దాని ఆపోజిట్ లోనే ఎస్కలేటర్ కూడా ఉంటాయి. సో ఏదో ఒకటి తీసుకొని మనం బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ బ్రిడ్జ్ నే లయన్ బ్రిడ్జ్ అని అంటారు అనమాట. గార్డెన్స్ బై ది బే నుంచి మెరీనా బే సాండ్స్ వరకు ఉంటుంది కనెక్ట్ అయ్యి. మేమైతే బ్రిడ్జ్ మీదకి వచ్చి చెప్పాను కదా సర్కిల్ వ్యూ పాయింట్ ఉంటుందని, ఆ వ్యూ పాయింట్ మీదకి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి 360 degrees వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇదే వన్ ఆఫ్ ది వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ హోటల్స్ మెరీనా బే సాండ్స్. ఇప్పుడు దాని లోపలికే వెళ్తాము. ఇదే సూపర్ ట్రీ గ్రూవ్. మనం ఆర్ట్ సైన్స్ మ్యూజియం తర్వాత లైట్ అండ్ సౌండ్ షోకి ఇక్కడికే వస్తాము. అండ్ మిడిల్లో బ్రిడ్జ్ లా కనిపిస్తోంది కదా, అదే అబ్జర్వేటరీ. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం మెరీనా బే సాండ్స్ లోపలికి వెళ్ళిపోదాము. అండ్ ఇదే మెరీనా బే సాండ్స్ లోపల అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా క్రౌడెడ్గా ఉంది అనిపిస్తోంది. ఈ డోర్లోంచే మనం ఎంటర్ అయ్యాము. అండ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కూడా సేమ్ అలాంటి డోరే ఉంటుంది. దాని నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో కనిపిస్తున్నాయి కదా, అవే రూమ్స్ అన్నమాట. ఒక యావరేజ్ స్టార్టింగ్ ప్రైజే 40,000 to 45,000 అలా ఉంటుంది. ఇది గార్డెన్స్ బై ది బే ఆపోజిట్ సైడ్ అన్నమాట. సో లయన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ లయన్ బ్రిడ్జ్ కంటిన్యూటీ అన్నమాట ఇది. సో ఆ ఎగ్జిట్ తీసుకుని ఇలా స్ట్రైట్గా వస్తే ఇక్కడే ఒక లిఫ్ట్ ఉంటుంది. అండ్ ఆ లిఫ్ట్ నుంచి 1 floor మనం కిందకి దిగి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఒక మాల్ ఓపెనింగ్ కనిపిస్తుంది. దాంట్లోంచి ఇలా స్ట్రైట్గా వచ్చి రైట్ తీసుకుని స్ట్రైట్గా వచ్చేస్తే ఆర్ట్ సైన్స్ మ్యూజియంకి వచ్చేస్తాము. ఇది ఫస్ట్ వే. లేదా లిఫ్ట్ నుంచి రైట్ తీసుకుంటే అక్కడ కూడా ఓపెనింగ్ ఉంటుంది. దాంట్ లోపలికి వచ్చేసి మళ్ళీ రైట్ తీసుకుని స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఆర్ట్ సైన్స్ మ్యూజియం వచ్చేస్తుంది. ఇది సెకండ్ వే. మేమైతే సెకండ్ వే ఫాలో అయ్యి ఇలా మాల్లోకి వచ్చేసామన్నమాట. ఈ మాల్ చాలా పెద్దది. ఇక్కడ ఎగ్జిట్ కనిపిస్తుంది కదా, మనం ఈ ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్ళిపోతే అక్కడ కనిపించేది ఆర్ట్ సైన్స్ మ్యూజియం అన్నమాట. ఇప్పుడైతే టైం 6 o'clock అవుతోంది. మాకు ఈ రూట్ సరిగా తెలియక మేము 30 minutes లయన్ బ్రిడ్జ్ మీద వేస్ట్ చేసుకున్నాము. ఇక్కడే పెద్ద ట్విస్ట్ వచ్చింది. యాక్చువల్లీ ఆర్ట్ సైన్స్ మ్యూజియం 7 o'clockకి క్లోజ్ అవుతుంది. కాకపోతే 6 కల్లా ఎంట్రీ క్లోజ్ అంట. అది మాకు ఇప్పుడే తెలిసింది. మేమైతే ఇక్కడే టికెట్స్ తీసుకుందాము అని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వస్తే వాళ్ళేమో లేదు, ఇప్పుడు ఇంకా ఎంట్రీ లేదు, మీరు మళ్ళీ రేపు రండి అని చెప్పారు. మాకేం చేయాలో అర్థం కాలేదు. రేపైతే మళ్ళీ మేము రాలేము. సో మాకు ఆన్లైన్లో టికెట్స్ దొరికితే మీరు అలౌ చేస్తారా అని అడిగితే ఓకే అని అన్నారు. సో మేమైతే యాజ్ యూజువల్ క్లూ క్యాప్లోకి వెళ్ళిపోయాము. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు. అక్కడ సర్చ్ బార్లో ఆర్ట్ సైన్స్ మ్యూజియం అని టైప్ చేసిన వెంటనే కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. దాన్ని క్లిక్ చేస్తే మాకైతే ఫస్ట్ కనిపించలేదు ఏం టికెట్స్. తర్వాత ఇంకా కొంచెం ట్రై చేస్తూ ఉంటే మాకు ఓన్లీ ఫ్యూచర్ వరల్డ్కి మాత్రం టికెట్స్ కనిపించాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే మనము ఏ రోజు వెళ్తున్నాము అనే డేట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ రోజు ఏమేం షోస్ ఉన్నాయి అని మనకు కింద వస్తుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నవ్ ఇక్కడ 2 shows ఉన్నాయి. ఒకటి గాడెస్ అండ్ ఇంకొకటి ఫ్యూచర్ వరల్డ్. మనకు కావాలంటే ఒకటే బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే బోత్ టుగెదర్ కలిపి బుక్ చేసుకోవచ్చు. రేట్స్ రెండిటికి సపరేట్గా ఉంటాయి. మేము వెళ్ళినప్పుడైతే ఫ్యూచర్ వరల్డ్ ఒక్కటే ఉంది. ఫ్యూచర్ వరల్డ్ అనేది బేస్మెంట్లో ఉంటుందన్నమాట. అండ్ ఫాస్ట్గా మేము ఫ్యూచర్ వరల్డ్కి టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. ఆల్రెడీ 6:15 అయిపోయింది. సో ఫాస్ట్గా బేస్మెంట్ కిందకి వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళాక స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు. సో మేము వాళ్ళకి టికెట్స్ చూపించి ఫాస్ట్గా లోపలికి వచ్చేసాము. అండ్ లోపలికి వచ్చిన వెంటనే మేమైతే స్టన్ అయిపోయాము ఒక్కసారి. ఇక్కడ అన్నీ కూడా ఇంటరాక్టివ్ రూమ్సే ఉన్నాయి. సెకండ్ రూమ్ ఏంటంటే చాలా ఎక్వాటిక్ యానిమల్ షేప్స్ ఉంటాయి. మనం ఏదో ఒక పేపర్ తీసుకుని కలరింగ్ చెయ్యాలి. ఇదేమో నేను చేశాను, ఇదేమో మా హస్బెండ్ చేశారు. కలర్ చేశాక మనం ఒక స్కానర్ లో మనం చేసిన డ్రాయింగ్ ని స్కాన్ చేస్తే ఇలా డిజిటల్ ఎక్వేరియంలోకి వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఈ కాన్సెప్ట్ కానీ అలా కూర్చుని కలర్ చేయడం కానీ చాలా బాగా నచ్చింది.
ఇప్పుడే మా హస్బెండ్ ఫిష్ కూడా లోపలికి వచ్చింది చూడండి. ఇది మన నెక్స్ట్ యాక్టివిటీ అన్నమాట. దీనికి కంపల్సరీ షూస్ ఉండాలి. నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందంటే నేను చెప్పలేను. అసలు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే ఏదో స్పేస్లో నడుస్తున్నట్టు, అండ్ సడన్గా మనం రైట్కి మూవ్ అయిపోతున్నట్టు, సడన్గా లెఫ్ట్కి మూవ్ అయిపోతున్నట్టు, నిజంగా టైటిల్కి తగ్గట్టే ఒక ఫ్యూచర్ వరల్డ్ లాగా ఉందన్నమాట. విజువల్స్తో పాటు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా సూపర్గా ఉన్నాయి. Careful. ఇది మన నెక్స్ట్ అండ్ లాస్ట్ యాక్టివిటీ. ఇది నాకు ఎంత నచ్చింది అంటే నేను ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ ఇక్కడ ఉండిపోయాను. ఇలా ఓ అద్భుతమైన ఫ్యూచర్ వరల్డ్ నుంచి బయటికి వచ్చేసాము. కాసేపు ఇక్కడే స్పెండ్ చేసామన్నమాట ఆర్ట్ మ్యూజియం దగ్గర. ఆర్ట్ మ్యూజియం ముందే ఇలా కిందకి దిగితే పాత్ లాగా ఉంటుంది. మనం కావాలంటే వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, కూర్చోవచ్చు. ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది, సో కాసేపు అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేద్దాము. ఇప్పుడు టైం 7:10 అలా అవుతుంది. 7:45కి లైట్ అండ్ సౌండ్ షో స్టార్ట్ అవుతుంది సూపర్ ట్రీ గ్రూవ్ దగ్గర. సో మనం ఎలా అయితే వచ్చామో సేమ్ రూట్లో అక్కడికి వెళ్ళిపోదాం. ఎవరైనా షోకి వెళ్తుంటే ఒక చిన్న టిప్ ఏంటంటే ఒక 5 మినిట్స్ ముందే అక్కడ ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ అక్కడ బ్యూటిఫుల్ సీటింగ్ ఉంటుంది, అందరు అక్కడ పడుకుని చూస్తారు. తొందరగా వెళ్తే మనకు కూడా సీటింగ్ దొరుకుతుంది. లక్కీలీ మాకైతే అది దొరికింది, మేము హాయిగా పడుకుని చూసాము. ట్రీ కింద గట్టు మీద కూర్చున్నారు కదా, అక్కడే అందరూ పడుకుంటారు. మార్నింగ్ నుంచి నడిచి నడిచి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఇంకా షో చూసేద్దాం రండి. ఇప్పుడే షో అయిపోయింది. ఎంతో హాయిగా రిలాక్సింగ్ గా అనిపించింది. ఇది చైనీస్ న్యూ ఇయర్ వీక్ అంట, అందుకని ఇక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అసలు ఎంత క్రౌడెడ్ గా ఉంది అంటే నడవడానికి కూడా కష్టంగా ఉంది. అండ్ ఎంటైర్ గార్డెన్స్ బై ది బేలో ఇలా బ్యూటిఫుల్ డెకరేషన్స్ చేశారు. మా ఫ్రెండ్ వైష్ణవి ఇప్పుడే మమ్మల్ని జాయిన్ అయింది. మా డే అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా చాలా ఉంది. మేము మళ్ళీ ఆర్ట్ సైన్స్ మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాము. దాని ముందు బే ఫ్రంట్ ఏరియా ఉంది కదా, అక్కడ ఫౌంటైన్ షో ఉంటుందన్నమాట. అది కూడా ఇవాళే కవర్ చేసేద్దామని వెళ్తున్నాము. అండ్ ఈ మాల్ చూసారా? మనం ఇందాక చూసిన మాలే. అసలు ఇంత పెద్దగా ఉంటుందని నేను అనుకోలేదు. మేము రూట్ 1 నుంచి వచ్చాము, అందుకే ఫుల్ సైజ్ ఆఫ్ ది మాల్ ఇప్పుడు తెలుస్తోంది. మాల్ లోపల ఒక కెనాల్ వే అండ్ మినీ వాటర్ ఫాల్ కూడా ఉంది. మెరీనా బే ఏరియాకి వచ్చేసాము. లైట్స్తో ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, వాటర్లో ఫ్లోట్ అవుతూ ఒక 2-3 బిల్డింగ్స్ ఉన్నాయి, అవి కానీ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది ఇక్కడ. అక్కడ బోట్స్ తిరుగుతున్నాయి కదా, బోట్ రైడింగ్ ఉందా అని అడిగాము, కానీ 8 o'clockకి క్లోజ్ అంట. సో ఎలాగా ఫౌంటైన్ షోకి టైం ఉంది కదా అని మేము ఇక్కడే యాపిల్ షోరూమ్కి వచ్చాము. ఇది వాటర్లో ఫ్లోట్ అవుతుంది అనమాట, సూపర్గా అనిపించింది. ఇంకా షో స్టార్ట్ అవుతుందని ఫాస్ట్గా వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చున్నాము.
ఇలా మా డే 1 ఇన్ సింగపూర్ అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.